తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అపవిత్రమైన విషయాన్ని దేశ ప్రజలందరూ జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో జరిగిన అపచారాన్ని మన్నించాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారని తెలియజేశారు. గుంటూరు గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జన సైనికులు స్వీకరిస్తున్న దీక్షకి మద్దతుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం నుంచి గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో ప్రజలతో పాటు దేవునికి కూడా అన్యాయం జరిగిందని తెలియజేశారు. గత పాలకులు కకృతి కారణంగా మహాప్రసాదంగా భావించి తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిందని, నిందితులకి శిక్ష తప్పదని హెచ్చరించారు. లడ్డు అనేది ఎంత వివాదాస్పదంగా మారిందో మనం అందరం చూస్తూ ఉన్నాము. గడిచిన 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు ఒకటి కాదు, రెండు కాదు, ఆఖరికి ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూతో సహా అపవిత్రం చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ప్రజలకి రకరకాల అంశాలతో తీవ్ర ఆవేదనని, అదేవిధంగా అన్యాయానికి గురి చేసిన గత వైసీపీ ప్రభుత్వం ఆఖరికి దేవుడి విషయంలో కూడా వదలలేదు అని అంటే ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి ప్రభుత్వాన్న మనం ఈ 5 ఏళ్లు భరించాము, ఇలాంటి ప్రభుత్వాన్న మనం నమ్మాము అని ఈరోజు ఆలోచించుకోవాల్సిన, ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవస్థానం అనేది ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఉండే ఒక వెంకటేశ్వర స్వామి గుడి కాదు. అది యావత్ రాష్ట్రానికి, అదేవిధంగా భారతదేశంలోనే ప్రాముఖ్యత పొందింది. ఈరోజు దేశ విదేశాల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి విశేషంగా భక్తులు రావడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రఖ్యాతిగాంచిన దేవస్థానంలో లడ్డూ విషయం, ఎంత పవిత్రమైన ప్రసాదం మనం భావించే ప్రసాదాన్ని కూడా ఈరోజు కల్తీ చేసి, అందులో అది కూడా జంతువు కొవ్వుని కలుపుతూ దాన్ని కల్తీగా మార్చి కేవలం 1000 రూపాయల నుంచి 300 రూపాయలకి లీటర్ దొరుకుతుంది నెయ్యి అన్న ఒక కుంచిత ఆలోచనతో పవిత్రతని, ప్రజల మనోభావాల్ని లెక్క చేయకుండా ఎవరు ఎలా ఆలోచిస్తే ఏంటి, ఇది మనకు సంబంధించిన విషయం కాదు అన్నట్టుగా ఈరోజు ఆ ప్రభుత్వం ప్రవర్తించిన తీరుని మనం పూర్తిగా ఖండించాల్సిన విషయం ఉంది. అయితే దాంట్లో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన యజ్ఞం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్ష కానివ్వండి, వీటికి మేము ఎప్పుడూ మద్దతుగా నిలుస్తున్నాము. ఆ మద్దతులో భాగంగానే ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు శ్రీను గారు పిలుపు మేరకు వారు చేపడుతున్న ఈ దీక్షకి మేమంతా మద్దతుగా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఆ దీక్షకి మేము మద్దతు పలుకుతూ ఈరోజు ర్యాలీగా గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి వారు చేపట్టే దీక్షకి మేమంతా సంఘీభావం తెలపడానికి బయలుదేరాం.